నీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకడు ఎప్పుడు లీడ్ తీసుకుంటూ ఉంటాడు, మరొకడు సైలెంట్గా ఉంటాడు కానీ అందరికంటే డేంజరస్ మైండ్ ఉంటుంది. ఇంకొకడు అందరి అటెన్షన్ మధ్యలో ఉంటాడు, మరొకడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ టైప్ ఆఫ్ మేల్? ఆల్ఫా, బీటా, సిగ్మా, ఒమేగా లేక గామా? ఒక్కొక్కరిది ఒక్కో పర్సనాలిటీ. ఈ వీడియో అయిపోయేసరికి నీ అసలు టైప్ నీకే క్లియర్ అవుతుంది, కానీ చివరిలో కొంచెం షాక్ అవ్వచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ గేర్స్. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇవి ఎవరిని తగ్గించడానికి పెట్టిన లేబుల్స్ కాదు, ఇవి సోషల్ పర్సనాలిటీ ఆర్చిటైప్స్. ప్రతి మనిషిలో ఒక డామినెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కో టైప్ని బ్రేక్ చేద్దాం. నెంబర్ 1, ఆల్ఫా మేల్. ఆల్ఫా మేల్ అంటే లీడర్, డామినెంట్, కాన్ఫిడెంట్. అతను రూమ్లోకి ఎంటర్ అయితే అందరూ నోటీస్ చేస్తారు. క్వాలిటీస్ వచ్చేసి ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటాడు, పబ్లిక్లో భయం ఉండదు, బాడీ లాంగ్వేజ్ స్ట్రాంగ్ ఉంటుంది, కాంపిటేటివ్ మైండ్ సెట్. కానీ కొన్నిసార్లు ఈగో ఎక్కువ, కంట్రోలింగ్ బిహేవియర్. ఈ పర్సనాలిటీ మీదో కాదో తెలుసుకోవాలంటే ఈ 2 క్వశ్చన్లు మీకే. గ్రూప్లో నీ మాటే ఫైనల్ అవుతుందా? నువ్వు లీడ్ చేయడం ఇష్టపడతావా? అయితే నువ్వు ఆల్ఫా మేల్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, సిగ్మా మేల్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టిప్. సిగ్మా మేల్ సైలెంట్, ఇండిపెండెంట్, సొంత దారిలో నడిచే వ్యక్తి. అతను అటెన్షన్ కోసం పరిగెత్తడు, కానీ అటెన్షన్ అతని దగ్గరికి వస్తుంది. క్వాలిటీస్ వచ్చేసి ఇంట్రోవర్ట్ కానీ పవర్ఫుల్, డీప్ థింకర్, వ్యాలిడేషన్ అవసరం లేదు, గోల్స్ మీద ఫుల్ ఫోకస్. సిగ్మా ఆల్ఫాతో పోటీ పడాడు, అతను తన లెవెల్లో ఉంటాడు. నువ్వు ఒంటరిగా పనిచేయడమే ఇష్టమా? సక్సెస్ నీ మైండ్లో 24 గంటలు తిరుగుతూ ఉంటుందా? అయితే సిగ్మా వైబ్ అవ్వచ్చు. నెక్స్ట్, బీటా మేల్. బీటా మేల్ నైస్ గాయ్, సపోర్టివ్, లాయల్. అతను గొడవల్ని తప్పించుకుంటాడు, డామినేట్ చేయడం కంటే పీస్ ఇష్టపడతాడు. క్వాలిటీస్ వచ్చేసి ఎమోషనల్గా సెన్సిటివ్, మంచి లిజనర్, టీమ్ ప్లేయర్. కానీ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తాడు, అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి నువ్వే మంచివాడివని అంటారా? అయితే నువ్వు బీటా అయి ఉండొచ్చు. నెక్స్ట్, గామా మేల్. గామా మేల్ కొంచెం కాంప్లికేటెడ్. అతనికి ఆల్ఫాలాగా రెస్పెక్ట్ కావాలి, కానీ ఆల్ఫాలాగా వర్క్ చేయడానికి రెడీ కాడు. క్వాలిటీస్ వచ్చేసి ఇంటెలిజెంట్, ఒపీనియన్ ఎక్కువ, కొంచెం ఇన్సెక్యూర్. ఎప్పుడూ నా టాలెంట్ ఎవరికి అర్థం కావడం లేదు అనిపిస్తుందా? అయితే గామా కేటగిరీ అయి ఉండొచ్చు. అండ్ నెంబర్ 5, ఒమేగా మేల్. ఒమేగా మేల్ హెరాకీ బయట ఉండే వ్యక్తి. అతనికి డామినెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, తన సొంత ప్రపంచంలో జీవిస్తాడు. క్వాలిటీస్ వచ్చేసి తన క్రియేటివ్, నాన్ కాంపిటేటివ్, ఎమోషనల్గా డిటాచ్డ్, కొన్నిసార్లు లేజీ, కొన్నిసార్లు జీనియస్. సొసైటీ రూల్స్ నీకు మ్యాటర్ కాకపోతే ఒమేగా ఎనర్జీ అయి ఉండొచ్చు. ఇప్పుడు అసలు నిజం విను. ఎవరు పర్మనెంట్గా ఆల్ఫా లేదా బీటా కాదు. నీ హ్యాబిట్స్ నీ టైప్ని డిసైడ్ చేస్తాయి. డిసిప్లిన్ పెరిగితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరిగితే డామినెన్స్ వస్తుంది. పర్సనాలిటీ ఫిక్స్ కాదు, అది అప్గ్రేడ్ చేయగలిగేది. నీ ప్రస్తుత పర్సనాలిటీ ఒక ఫోటో మాత్రమే, నీ ఫ్యూచర్ పర్సనాలిటీ ఒక నిర్ణయం. లెవెలప్ అవ్వు, డిసిప్లిన్ పెంచు, మళ్ళీ కలుద్దాం. క్విక్ టెస్ట్. ఈ ప్రశ్నలకు నిజాయితీగా ఆన్సర్ చేయి. గ్రూప్లో నువ్వే ఇనిషియేటివ్ తీసుకుంటావా? ఒంటరిగా పనిచేయడమే ఇష్టమా? గొడవలు తప్పించుకుంటావా? వ్యాలిడేషన్ కావాలనిపిస్తుందా? సెల్ఫ్ గ్రోత్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా? కామెంట్లో టైప్ చేయి. ఐఎమ్ ఆల్ఫా, ఐఎమ్ సిగ్మా, ఐఎమ్ బీటా లేదా ఐఎమ్ గామా, ఒమేగా. థ్యాంక్ యూ.